గ్రామంలో ఉంటుంది. మెయిన్‌గా శ్రీ మహావిష్ణువు యొక్క రెండవ అవతారమైన శ్రీకూర్మం అవతారం ఇక్కడ పూజించబడుతుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రపంచంలోనే ఈ టెంపుల్ అనేది ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది. ఇంకెక్కడ ఇలాంటి టెంపుల్ లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్వామి కూర్మావతారం అంటే తాబేలు రూపంలో పడమటి ముఖంగా ఉంటారు. ఇలా ఈ ఒక్క దగ్గరే ఉంటారనమాట. ప్రెజెంట్ నేను నిల్చున్న ప్లేస్ గుడి యొక్క ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి గుడి గోపురం చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఇకపోతే టెంపుల్ లోపలికి పోదాం. మీరు రైట్ సైడ్ కనుక చూసినట్లయితే ఇక్కడ గ్రానైట్ పైన టెంపుల్ యొక్క చరిత్ర మొత్తాన్ని రాసి డిస్ప్లే చేశారు. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ కొలను ఉంది. ఈ చెరువు గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. అదేంటంటే ఈ చెరువులో మన పెద్దల యొక్క అస్థికుల మీన్స్ ఆ బూడిద ఉంటుంది కదా, అది కనుక ఇందులో మనం కలిపితే అది రాయిలా మారి అడుక్కి పోతుందని అంటారు. ప్రెజెంట్ మనమైతే గుడి లోపల ఉన్నాము. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఈ టెంపుల్లో మొత్తం 108 స్తంభాలు ఏకశిలగా అంటే ఒకే రాయితో చెక్కబడి ఉంటాయి అన్నమాట ఈ స్తంభాలన్నీ. అదే కాకుండా ఒకదానితో ఒకటి పోలిక లేకుండా ఉంటాయి. అంటే ఈచ్ పోల్ కూడా డిఫరెంట్ స్ట్రక్చర్స్తో ఉంటుంది.